హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కొన్ని అలవాట్ల గురించి మాట్లాడదాం. మామూలుగా అయితే వర్కింగ్ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ కొన్ని పనులు అంటే ఫాస్ట్గా మార్నింగ్ లేట్గా లేయడం, ఫాస్ట్గా వర్క్ 2-3 చేసుకోవడం, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవడం వర్క్కి, ఇంకా నీరసంగా అయిపోవడం, ఇరిటేషన్గా అయిపోవడం అనేది ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని అలవాట్లు అంటే మార్నింగ్ తొందరగా లేచి మనం కొన్ని అలవాట్లు చేసుకుంటే డే అంతా మనకు ఈజీగా అయిపోతుందండి. టెన్షన్ అనేది ఉండదు, స్ట్రెస్ అనేది ఉండదు. దానివల్ల మనకు ఫ్రీ ఆఫ్ లైఫ్ అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా అయితే మనం మార్నింగ్ లేస్తేనే మన బెడ్ అనేది ఎప్పుడైతే నీట్గా పెడతామో ఒక మైండ్లో సెట్ అయిపోతుంది. ఓకే, మనం ఒక సిస్టంతో మొదలు పెడుతున్నాం మనం వర్క్ అనేది. కాబట్టి మార్నింగ్ లేస్తేనే బెడ్ నీట్గా పెట్టుకోవడం అనేది ఫస్ట్ అలవాటు అండి. నెక్స్ట్ మనం మామూలుగా అయితే వాటర్ తాగడం అనేది కూడా మర్చిపోతాం. హడావిడిలో టిఫిన్ చేసేసి తొందరగా వెళ్ళిపోవడం ఆఫీస్కి, తొందరగా రెడీ చేయడం పిల్లలకి. కాబట్టి అది తప్పండి. మామూలుగా అయితే వాటర్ తాగడం మెయిన్. గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి. 1 to 1.5 లీటర్ వాటర్ తీసుకుంటే పేగులకి చాలా మంచిది. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో మార్నింగ్ పూట గోరువెచ్చది కానీ మామూలు వాటర్ ఎప్పుడైతే తీసుకుంటామో మన పేగులు కదలికలు అనేది మొదలవుతుంది. అప్పుడు ఫుల్నెస్ ఆఫ్ అబ్డమిన్ వల్ల ప్రెషర్ అనేది మోషన్ రావడానికి బాగా తోడ్పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం నడచడం అంటే మన బాడీకి కొంత ఎక్సర్సైజ్ అనేది అవసరం. మీకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి, జిమ్కి వెళ్ళడానికి, ఇవంతా టైం లేదంటే ఖచ్చితంగా స్కిప్పింగ్ చేయండి అని చెప్పినాను. కాబట్టి మీరు ఏదైనా ఆసనాలు చేయొచ్చు, సూర్య నమస్కారం చేయొచ్చు. ఇవన్నీ మనకు మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు కొంత టైం వరకు ఖచ్చితంగా ఒక 10 to 15 మినిట్స్ అన్న, లేదు అంతా కూడా టైం లేదు అంటే స్కిప్పింగ్ ఒక 50 స్కిప్పింగ్స్ చేసినా కూడా మీకు మొత్తం టోటల్ జిమ్తో సమానం. కాబట్టి మీరు మార్నింగ్ లేస్తేనే హడావిడిగా ఉండకుండా కొంత బాడీని మూమెంట్స్ అంటే అన్ని బాడీ పార్ట్స్ని మనం మూవ్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటాం. మామూలుగా అయితే అందరికీ చాలామందికి సన్నగా ఉంటారు కానీ పొట్ట అనేది లావు ఉంటుంది. ఎందుకు అంటే మన బాడీలో అన్నీ కూడా కాంటాక్ట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క బాడీలో పార్ట్స్, కానీ అబ్డోమిన్ మాత్రం కదలికలు అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడైతే అబ్డోమిన్ కదలికలు ఉండదో అప్పుడు అబ్డోమిన్ ఒక్కటే పెరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అబ్డోమిన్ పెరగకుండా మీరు మోషన్కి పోయి వచ్చిన తర్వాత మామూలుగా అయితే లేడీస్ 200 టైమ్స్ కపాలభాతి, జెంట్స్ 300 టైమ్స్ కపాలభాతి చేసినారనుకోండి, ఈ అబ్డోమిన్ అనేది నార్మల్ షేప్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ సిడెంటరీ హ్యాబిట్ వల్ల ఏదైతే అబ్డోమినల్ డిస్టెన్స్ ఏమన్నా కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఏమన్నా బ్లోటింగ్ ఉండొచ్చు, ఇదంతా కూడా క్యూర్ చేసేది కపాలభాతికి అంత శక్తి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు వాటర్ తాగినారు, మోషన్కి వెళ్ళినారు, ఎక్సర్సైజ్ చేసినారు, ఇంకా నెక్స్ట్ బ్రష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రష్ అనేది మీరు డైలీ ఈ చేత్తో చేస్తున్నారు అనుకోండి, రైట్ హ్యాండ్తో. ఎప్పుడైతే మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తారో అప్పుడు మీ మైండ్ అనేది యాక్టివ్నెస్ ఉంటుంది. బ్రెయిన్కి కొత్త అలవాటు అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంత చేంజ్ చేస్తూ ఉండండి. ఏదైతే రైట్ హ్యాండ్తో వర్క్ చేస్తుంటుందో అది లెఫ్ట్ హ్యాండ్తో చేసినారనుకోండి, మీ బాడీకి కొంచెం అలర్ట్నెస్ అనేది వస్తుంది. ఇంకా బ్రష్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాత్ అండి, స్నానం చేయడం. మామూలుగా అయితే గోరువెచ్చని నీళ్ళు, కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ లేస్తేనే చాలామందికి లేజీగా అనిపిస్తుంటుంది, ఏం పనులు చేయాలనిపించదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా నీరసంగా బలహీనంగానే అనిపిస్తుంటుంది, ఏం పని చేయబుద్ధి కాదు. కాబట్టి మన బాడీకి మనం యాక్టివ్గా పెట్టాలి, మన బ్రెయిన్కి మనకు యాక్టివ్గా పెట్టాలంటే డైలీ మీరు కూల్ వాటర్ అనేది షవర్ తీసుకుంటే అప్పుడు మీ బ్రెయిన్కి అనేది యాక్టివ్నెస్ వస్తుంది. కాబట్టి మార్నింగ్ పూట అంటే చలికాలంలో ఎట్లా మేడం అని అడుగుతారు, అప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. హాట్ వాటర్తో స్నానం చేస్తే కన్నా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మంచిదే అండి.
నెక్స్ట్ వచ్చేసి మీరు మామూలుగా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ చేయాలో అనేది చెక్ చేసుకోండి. ఒక 7 మినిట్స్ కూర్చొని రాసి పెట్టుకోండి. ఈరోజు ఈ వర్క్ అనేది అయిపోవాలి. ఏదైతే హార్డ్ వర్క్ ఉంటుందో, ఏదైతే మీరు తొందరగా చేయలేరో ఆ వర్క్ అనేది ఫస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు ఇట్లా రాసుకొని ఎప్పుడైతే మీరు వర్క్ చేసుకుంటారో అప్పుడు మైండ్ రిలీఫ్ అనేది ఉంటుంది. లేకపోతే ఐడియాస్ మైండ్లో వస్తూనే ఉంటాయి, ఈ వర్క్ చేయాలా ఆ వర్క్ చేయాలా అని. అప్పుడు మీకు ఏదైతే వర్క్ మెయిన్ చేస్తుంటారో అప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఒక్కసారి మీరు పేపర్ మీద రాసి పెట్టుకున్నారనుకోండి మార్నింగ్, అది నైట్ మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఈ వర్క్ అనేది నేను రాసుకున్నాను, ఈ వర్క్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, ఈ వర్క్ కంప్లీట్ అయిందా లేదా, అప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మీరు హడావిడిగా ఉండకుండా జుంబా మ్యూజిక్ అనేది పెడితే మీ మైండ్కి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు మైల్డ్ సాఫ్ట్ మ్యూజిక్ ఎప్పుడైతే వింటారో అప్పుడు మీ మైండ్ అనేది ఫ్రెష్నెస్ ఉంటుంది. కాబట్టి ఇవి అన్ని మాట్లాడుకుంటా మీరు సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఇవి పనులు ఎప్పుడైతే చేస్తారో మీ మైండ్కి రిలాక్సేషన్ అనేది వస్తుంది, హడావిడి అనేది ఉండదు. కాబట్టి ఈ రిలాక్సేషన్ రావడానికి మీరు సాఫ్ట్ మ్యూజిక్ అనేది వినడం అనేది అలవాటు చేసుకోండి. ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు మార్నింగ్ టైంలో ఇవన్నీ చేస్తే మీకు కొంచెం చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. మీ డే అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది నేను లేడీస్ చూసినాను, మార్నింగ్ టిఫిన్ అస్సలు తినరు. ఎందుకంటే లేట్ అయిపోతుంది, లేకపోతే పిల్లలకి టిఫిన్ కట్టడానికి వాళ్ళందరూ పని చేయడానికి మధ్యాహ్నం అయిపోతుంది. నేను ఖచ్చితంగా అడుగుతాను, మీరు టిఫిన్ తింటారా లేదా మార్నింగ్ అని చెప్తే, లేదు మేడం టైం ఉండదు మాకు టిఫిన్ తినడానికి అని చెప్తుంటారు. ఇది చాలా తప్పండి. ఎవరైతే మార్నింగ్ ఫుల్ స్టమక్ ఎవరైతే తింటారో వాళ్ళకి టీబీ జబ్బు అనేది రాదండి. ఎప్పుడు కూడా మీరు ఫుల్ స్టమక్ తిని బయటికి వెళ్ళినారనుకోండి చాలా వరకు డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే మార్నింగ్ బాగా కడుపు నిండా తింటారో వాళ్ళకి డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి మీరు టిఫిన్ తినకుండా వర్క్ చేస్తున్నారంటే మీకు చాలా శాతం లేడీస్కి ఇదే ప్రాబ్లం. డే అంతా వర్క్ చేస్తుంటారు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటుంటారు, తింటారు లేకపోతే లేదు. పిల్లలకి పెడతారు, హస్బెండ్కి పెడతారు, బాక్స్ కట్టేస్తారు, ఇంకా మిగిలితే తింటారు, లేకపోతే మళ్ళీ వంట చేయడానికి కూడా ఇష్టపడరు. కానీ మీరే ఫస్ట్ హెల్తీగా ఉండాల్సినది. కాబట్టి మీరు ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో అంటే మార్నింగ్ ఎప్పుడైతే మీరు కడుపు నిండా తింటారో అప్పుడే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కడుపు నిండా ఫుడ్ తినాలండి. ఫుడ్ ఎప్పుడైతే తింటారో మీరు హెల్తీగా ఉంటారో, షుగర్ జబ్బు రాదు, మీకు వేరే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చూసుకుంటుంది. ఎందుకంటే నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటాం మనం. మార్నింగ్ కూడా మీరు ఫాస్టింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది, అస్థమెటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే మీరు కడుపు నిండా ఫుడ్ తినాలి. కాబట్టి మామూలుగా అయితే కోతులకి ఎప్పుడు కూడా డయాబెటీస్ రాదంటారు. ఎందుకు అంటే అది మార్నింగ్ కడుపు నిండా ఫుడ్ తింటుంది. అంటే మనం ఎట్లా మేడం మనం మనుషులం కదా అని అంటుంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఎస్పెషల్లీ లేడీస్ ఫుడ్ తినడానికి చాలా వరకు కష్టం. ఇష్టం ఉంటేనే తింటారు తప్ప కడుపు నింపుకోవడానికి ఫుడ్ తినాలంటే వాళ్ళకి టైం ఉండదు, వర్క్కి అంతా వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు హెల్తీగా ఉంటారని, మీ లైఫ్ అనేది చాలా ఈజీగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. ఇవన్నీ పాటించండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.